ఈజ్ ఇట్ ఓకే టు చేంజ్ యువర్ స్ట్రీమ్? మీరు బ్యాక్ టు ఇండియాలో బ్యాచిలర్స్‌లో మీరు సైన్స్ కోర్స్ జేసినా గానీ, కామర్స్ కోర్స్ జేసినా గానీ, స్ట్రీమ్ చేంజ్ చేసుకున్నప్పుడు మీకు వీసా సక్సెస్ రేట్ అనేది ఇప్పుడున్న సినారియోలో తక్కువయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకనంటే నంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఎక్కువైపోయినాయి. సో, మీరెప్పుడైతే మీ రిలవెంట్ కోర్స్‌కి అప్లై చేసుకొని, మీరు ప్రాపర్‌గా ఎక్స్‌ప్లనేషన్ ఇస్తే గూడా అంటే మీరెట్లా ఎక్స్‌పెక్ట్ జేయొచ్చు? అంటే నాకు 100% వస్తది అని. మనం సేమ్ స్ట్రీమ్ తీసుకున్నప్పుడు గూడా అది చెప్పలేకపోతున్నాము. అసలు 80:20 రేషియో గూడా చెప్పలేకపోతున్నాము. అదే మీరు డిఫరెంట్ కోర్స్ తీసుకొని ప్రాపర్ ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చినా గాని వస్తదని మనం జెప్పలేము. సో, దిస్ ఈస్ ద మెయిన్ రీజన్ అండి. అంతేగాని ఇండియాలో ఉన్నప్పుడు బీటెక్ జేసి మళ్ళీ సైన్స్ కోర్స్ అప్లై చేసుకోవాలని చేసుకోవచ్చు. ఇట్ టోటల్లీ డిపెండ్స్ ఆన్ ద స్టూడెంట్. సో మెనీ ఆప్షన్స్. వాటెవర్ హి లైక్స్ హి కెన్ అప్లై. టోటల్లీ డిపెండ్స్ ఆన్ ద స్టూడెంట్. కాకపోతే ఇప్పుడున్న సినారియోలో, ఇప్పుడున్న ప్యాటర్న్‌లో ఏందంటే మీరు సేమ్ కోర్స్ చదివి అంటే బ్యాక్ టు ఇండియా బీటెక్ ఉంటే ఇక్కడికొచ్చినప్పుడు కూడా అట్లాంటి రిలేటెడ్ కోర్స్‌కి అప్లై చేసుకుంటే కొంచెం సక్సెస్ రేట్ అనేది ఎక్కువుంది. సో, దానివల్ల అంతేగాని దానికి మించి ఇంకేం లేదు. అంతగా మీరు కోర్స్ చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడికొచ్చిన తర్వాత మీరు ఏందంటే మీకిష్టం వచ్చిన కోర్స్‌కి చేంజ్ కావచ్చు. ఒక 6 మంత్స్ అయిన తర్వాత. కాకపోతే అప్పుడు కొంచెం ప్రాపర్ ఎక్స్‌ప్లనేషన్ ఉంటది గానీ, మీరు ఎప్పుడైతే మీరు ఆఫ్‌షోర్‌లో ఉంటారో అంటే ఇండియాలో ఉన్నప్పుడు కష్టం. ఇక్కడికొచ్చినాక మీకు చాలా ఫేవరబుల్‌గా మారుతాయి కండిషన్స్. అంటే ఇట్లాంటి ఆప్షన్స్‌లల్ల. సో, అప్పుడు మీకు ఈజీగా అయితది.